అనేది ముందు ఈ సభలో తీర్మానం చేయాలి మేడం గారు. అతి ముఖ్యమైనటువంటి పాయింట్. కాబట్టి ఇప్పుడు తీర్మానం చేసిన తర్వాత మనం ఎజెండాలోకి వెళ్తాము. ఎందుకంటే మనల్ని చూసాము, నిన్న విడుదలైనటువంటి డిఎస్సిలో 512 పోస్టులో ఈరోజు చూస్తున్నాం ట్రైబుల్స్కి వచ్చిన పోస్టులు. మన ఐటీడీకి 400 పోస్టులు వస్తే 400 పోస్టుల్లో ఈరోజు ఎంత దారుణం అంటే 24 పోస్టులే మన ట్రైబుల్కి ఇక్కడ ఐటీడీ అభ్యర్థులు కేటాయించడం జరిగింది. అంటే 94% ఈరోజు ఇక్కడ గిరిజనేతరులకే కేటాయించారు తప్ప గిరిజనులకి లేదు. కాబట్టి అది ఈ జీవో నంబర్ 3 అనేది మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల సభలో కూడా మేము ప్రభుత్వంలో అధికారం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము ఈ జీవో నంబర్ అమలు చేస్తాము, మేము చట్టబద్ధత కల్పిస్తామని అన్నారు మేడం గారు. కాబట్టి ఈరోజు అది లేదు, అది లేక ఈరోజు 512 పోస్టులు మన ట్రైబుల్ పోస్టులు వెళ్ళిపోతున్నాయి. అంటే నాన్ ట్రైబ్కి ఈరోజు వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ చట్టబద్ధత కల్పించాలా,